మేరకు దేశవ్యాప్తంగా కీలకంగా చర్చ జరుగుతున్న ఈ అంశంపై నిర్వహిస్తున్న ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, డిజిటల్ మీడియా వారికి, అలాగే సోషల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడతారు. వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు. గాంధీ చేసిన మోసం వల్ల హిందూ దళితులు మోసపోయినరు, దళిత క్రైస్తవులు మోసపోయినరు. ఏం మోసం? హిందూ దళితులు ఎక్కడ మోసపోయినరు? హిందూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని కమ్యూనల్ అవార్డు వచ్చింది కదా. కమ్యూనల్ అవార్డు రద్దు చేయించడం కోసం కదా గాంధీ నిరాహారదీక్ష చేసింది. ఆయనను బతికించడం కోసం కదా అంబేద్కర్ రాజీపడాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు పోయినాయి కదా. ఎస్సీలు నిలబడ్డ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఓట్లేసుకొని గెలిపించుకోవాలనేది పోయింది కదా. ఇది పోవడానికి కారణం గాంధీ కదా. అంటే హిందూ దళితులను మోసం చేసింది గాంధీ కదా. హిందూ దళితుల జీవితాలు అడ్డుకున్నది గాంధీ కదా. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా అవసరం లేదని చెప్పి మాట్లాడిచ్చింది కూడా అగ్రకులాల క్రైస్తవ పెద్దలతోటే కదా. వీళ్ళు ఈ నలుగురు గాంధీ శిష్యులే కదా. అంటే దళిత క్రైస్తవులకు ఆనాడు మోసం జరగడానికి, దళిత హిందువులకు మోసం చేయడానికి గాంధీ పన్నిన కుట్ర కారణం కదా. ఇది వాస్తవం కదా. ఇది వాస్తవమే కదా. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేను, అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. అంబేద్కర్ అభిప్రాయం మొదటి, ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు. రిజర్వేషన్ సీట్ల నుండి ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయాడు. అంటే అంతకుముందు బౌద్ధ మతం తీసుకోవడానికంటే ముందు, అంటే చనిపోవడానికి 2 నెలల ముందు కూడా ఈయన హిందువే కదా. అంబేద్కర్ హిందువునేగా, అఫీషియల్గా హిందువునే కదా. ఎస్సీ రిజర్వేషన్లో హిందూ దళితుడుగానే చేశారు. ఎస్సీ నియోజకవర్గంలో హిందూ దళితుడు కాకపోతే అప్పటికి బౌద్ధ మతంలో ఉన్నోళ్ళకు కూడా ఎస్సీ హోదా లేదు కదా. సిక్కు మతం ఉన్నోళ్ళకి ఎస్సీ హోదా లేదు కదా. అంబేద్కర్ పోటీ చేసే నాటికి ఒక హిందూ దళితులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నది కదా. మరి హిందూ దళితుడుగా ఆయన అభిప్రాయం చెప్పిండు కదా. మతం మారినంత మాత్రాన కుల వ్యవస్థకు సంబంధించిన అవమానాలు దళితులకు తగ్గవు. ఆయన 2 చోట్ల చెప్పాడు. చెప్పేశాడు. అంబేద్కర్ అభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించినాయి. లోధియన్ కమిటీ పరిణామాలే కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఆ లోధియన్ కమిటీ ముందు ఈయన వాదన చేశాడు. ఆ వాదన ఒకసారి వినిపిస్తా చూడండి. హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన వాళ్లకు గుర్తింపు రావచ్చునో రాదో, కానీ సమాజం అతన్ని చూసే చూపులో మాత్రం మార్పు రాదు. గ్రామాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ అస్పృశ్యులుగానే పరిగణించబడుతున్నారు. వారికి విడిగా శ్మశానాలు ఉంటాయి. ఇది ఎప్పటి మాట? 1932 కంటే ముందు మాట, కమ్యూనల్ అవార్డు కంటే ముందు మాట. అయితే అప్పుడు కూడా ఇట్లాంటి ఉన్నత వర్గాల క్రైస్తవ లీడర్లు మాకు అవసరం లేదన్నప్పుడు ఆయన డీసెంట్ నోట్ రాస్తాడు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు అని, మీ అభిప్రాయంతో ఏకీభవించట్లేదని చెప్పి లోధియన్ కమిటీ ముందు ఆయన డీసెంట్ నోట్ రాసి ఏమంటాడంటే, అస్పృశ్యతను కేవలం హిందూ మతానికి పరిమితం చేయకూడదు. అస్పృశ్యత వల్ల కలిగే సామాజిక వైకల్యం, సోషల్ డిజాబిలిటీ ఏ మతంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. కేవలం క్రైస్తవులనే ముద్ర వేసి వాళ్ళని అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అన్యాయము. వాళ్ళను అణగారిన వర్గాల జాబితా నుండి తొలగించడం అనేది అన్యాయము. ఇది ఎప్పుడు రాశాడు? ఆర్డర్ రాకముందే రాశాడు. 1950 ఆర్డర్. కానీ ఇది కమ్యూనల్ అవార్డు కంటే ముందు ఆయన డీసెంట్ నోట్ రాశాడు. దళితులు మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దు చేస్తామని మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, అది మంచిది కాదని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. రాజ్యాంగ సభలో కూడా మాట్లాడాడు.
దళితులు ఏ మతం పుచ్చుకున్నా వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు. దానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థే డామినేట్ చేస్తున్నది. ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశ కుల వ్యవస్థ ముందు మత విశ్వాసాలు కూడా వెనుకబడిపోతున్నాయి. మత విశ్వాసాల కంటే కుల వ్యవస్థకు ఉండబడే దాని మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి దళితులు ఏ మతం పుచ్చుకున్న వాళ్ళు దళితులుగానే ఉంటారని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. అంతేకాకుండా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. షోలాపూర్ సభలో ఎప్పుడు పెట్టినంటే 1937లో పెట్టిండు. మతం మారడం వల్ల ఆత్మగౌరవం వస్తుందని ఆశించి చివరికి అటు ఆత్మగౌరవం దక్కక ఇటు లౌకికవాద రిజర్వేషన్ కోల్పోయి దళిత క్రైస్తవులు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారని నేను అభివర్ణించారు. ఇటు హక్కులు పోయినాయి, ఇటు గౌరవం పోయింది. హక్కులు పోయినాయి, అటు గౌరవం పోయింది. దళిత క్రైస్తవులు అయినంత మాత్రాన ఉన్నత వర్గాల క్రైస్తవులు పెట్టే సమాధుల కాడ వీళ్ళని పెడతారా? గౌరవం లేదు, అందులో మారిండని చెప్పి హక్కులు పోయినాయి. రెండిటికి చెడిపోయిండ్రు అని చెప్పి, రెండిటికి నష్టపోయిండని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిండు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, మీకు లేటెస్ట్ ఉదాహరణ చెప్తున్నా. 100 ఏళ్ల క్రితం క్రైస్తవ వ్యవస్థ మీద 100 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాల ప్రభావమే ఉన్నది. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు, అంతే. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు. ఇప్పటికీ 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా నేను. పేర్లు 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా, వాళ్ళ పేర్లు. ఇప్పుడు చూడండి, చౌత ఈ తెలుగు నేలను క్రైస్తవ మత ప్రచారాన్ని 99% ప్రభావితం చేసే పెద్ద ఫాదర్ల పేరు, పాస్టర్ల పేరు, బ్రదర్స్ పేరు మీకు చదివి వినిపిస్తా. ఇలా ఒక్క దళితుడి పేరు చెప్తే నేను 100 ఏళ్ల క్రితం 4 పేరు చెప్పాను. 100 ఏళ్ల తర్వాత 10 మంది పేరు చెప్తా. ఒక్కసారి ఆ 10 మంది పేర్లు వినండి. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. ఓకే, ఆయన పెద్ద ప్రచారకుడు అని చెప్పి మా బ్యాచ్, ఆయన గొప్ప ప్రచారకుడు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. అక్కడ దాకా ఎదుగరు వీళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తారు? ప్రచారకుడు ఎవరు? అనిల్. ఇప్పుడు మీరు చూడండి, ఒకే చోట ఉండి 100 చోట్ల వీడియో, అది కెమెరాలు పెడతారు. ఏంటిది అది? డిజిటల్కి సంబంధించిన పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్ ఓసీ కాపు. ఓకే, ఓసీ కాపు. బ్రదర్ కేఏ పాల్ ప్రపంచ సువార్థికుడే, మనందరూ తెలుసు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ప్రభావితం చేసే వ్యక్తి, కాపు. ఓకే, బ్రదర్ జాన్ వెస్లీ, బ్రదర్ రాజమండ్రికి ఎందుకు జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. విజయ్ పాల్ రెడ్డి, బ్రదర్ విజయ్ పాల్ రెడ్డి చాలా ప్రభావితం చేస్తున్నాడు. జయప్రకాష్ పాల్ బ్రాహ్మణ, జయప్రకాష్ పాల్ బ్రాహ్మణ. శ్యామ్ కిషోర్, పాస్టర్ శ్యామ్ కిషోర్ ఓసి కమ్మ. ఓకే, ఓసి కమ్మ. స్టిఫెన్ పాల్, పాస్టర్ పీజే స్టిఫెన్ పాల్ ఓసి బ్రాహ్మణ. ఓసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ కాపు. పాస్టర్ షాలేం రాజ్ బీసీ, పాస్టర్ షాలేం రాజ్ బీసీ. మా దళితుడు ఎక్కడున్నాడో నాకు అర్థమవుతలేడు. వీళ్ళు ఈ తెలుగు నేల మీద క్రైస్తవ మత ప్రచారకులుగా వాళ్ళు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని నమ్మి సమానత్వం ఉన్నదని చెప్పి వీళ్ళు భక్తులుగా పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసిన వాళ్ళకు, ఈ మతంలో చేరండి, మతం గొప్పదని చెప్తున్న వాళ్లకు 1950 ఆర్డర్ వర్తించదు.
1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళ కులం వాళ్ళ కులంగానే ఉంటుంది. వాళ్ళ కులం వాళ్ళ బ్రాహ్మణ కులమే, వాళ్ళు ఓసీలే. వాళ్ళ కమ్మ కులమే, వాళ్ళు ఓసీలే. మా మంగళ సోదరుడు బీసీనే, కాపులు ఓసీనే అక్కడ కదా, కమ్మ వాళ్ళు ఓసీనే. ఈ ఈ ఆర్డర్ వాళ్ళకేం వర్తించదు. ఎవరైతే క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేసి దూసుకెళ్తున్నారో, పేరు తెచ్చుకుంటున్నారో, ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతిరోజు ప్రార్థన పేరుతో దశమభాగం తీసుకుంటున్నారో, ప్రార్థనల పేరుతో దశమభాగం కోరుతున్నారో, అతను దశమభాగం ఇవ్వకపోతే కూడా దేవుడు అంగీకరించాడని చెప్పి మళ్ళీ భయభ్రాంతులు గురి చేస్తున్నారో, వాళ్లకు ఈ ఆర్టికల్, ఈ రాష్ట్రపతి 1950కి సంబంధించిన ఆర్డర్ వర్తించదు. ఆర్డరు మేము గొర్రెలేం కదా, వర్తిస్తుంది. దళితులు వాళ్ళు గొర్రెలాగా భావించుకుంటారు. వీళ్ళకి వర్తిస్తుంది ఆర్డర్, వాళ్ళకి వర్తించదు. మీరు చెప్పండి, ఇది వివక్షత కాదా? అసలు ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అన్నా నేను. ఆర్టికల్ 14కు 15కు విరుద్ధం, సమానత్వ స్వేచ్ఛకు విరుద్ధం, ఆర్టికల్ 25కు విరుద్ధం, మత స్వేచ్ఛకు విరుద్ధం. అంటే బ్రాహ్మణులు మాత్రం క్రైస్తవ మతం పుచ్చుకోండి అని చెప్పి ప్రచారం చేయవచ్చునా? కాపులు, కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకోండి, ఇందులో గొప్ప ధర్మం ఉంటే ప్రచారం చేయవచ్చునా? దశమభాగం పేరుతో వాళ్ళు బాగా వెనుకేసుకోవచ్చునా? దళితులు మాత్రం మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీలు కాకుండా పోతారా? బ్రాహ్మణులు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులుగానే ఉన్నప్పుడు, వాళ్ళు ఓసీలు అయినప్పుడు, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళు కమ్మోళ్ళు అయినప్పుడు, వాళ్ళు ఓసీలు అయినప్పుడు, కాపులు ఓసీలు అయినప్పుడు, ఓసీలుగా ఉన్నప్పుడు, రెడ్లు ఓసీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, రేపు రిజర్వేషన్ వర్తించవద్దు అని అంటుండ్రు కదా. ఎస్సీ యాక్ట్ వర్తించదు, రేపు రిజర్వేషన్ కూడా వర్తించవని మీరు తీర్పులు చెప్పారు కదా ఆర్డర్ పట్టి. అంటే వాళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తించవచ్చునా? వాళ్ళ కులహోదాగానే ఉండాలనా? వాళ్ళ కులహోదాగానే ఉండాలి. వాళ్ళ బ్రాహ్మణులు ఓసీ హోదా ఉండాలి. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా, ప్రచారం చేసినా వాళ్ళ ఓసీ హోదా పోతలేదు, వాళ్ళ బ్రాహ్మణ కులం హోదా పోతలేదు, కమ్మల హోదా పోతలేదు, రెడ్ల హోదా పోతలేదు, కాపుల హోదా పోతలేదు. చివరికి మా బీసీలు కొంతమంది ప్రచారకులు, మత ప్రచారకులు అవుతే వాళ్ళ హోదా బీసీలుగానే మంగళగానే ఉంటుంది. ఇక్కడ దళితులు మాత్రం మా మీద వివక్ష ఉన్నది నిజమే కదా, పోనీ మతం మార్చుకుంటా అంటే పోతానని చెప్పి నమ్మిపోతే ఎస్సీ హోదా రద్దు చేస్తారా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది వివక్ష కూడిన ఆర్డర్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా మీద రుద్దుతారా? మేము ఏం తినాలి, మేము ఏ విశ్వాసం కలిగి ఉండాలని మా మీద రుద్దుతారా? మేమేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విశ్వాసం కలిగి ఉండాలని రుద్దుతారా? ఆ రుద్దడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా? మత స్వేచ్ఛ లేదని, ఎవరు కూడా హిందూ ధర్మంలోనే ఉండాలని కుల వ్యవస్థ రద్దు చేసి ఆర్టికల్ 25 తొలగించండి, మాకు అభ్యంతరం లేదు. మత స్వేచ్ఛ వద్దు, అందరూ హిందువులుగానే ఉందాం, అందరూ సనాతన ధర్మం విశ్వసిద్దాం, అందరూ హిందువులుగానే ఉందాం, సనాతన ధర్మాన్ని విశ్వసిద్దాం. కుల వ్యవస్థ ఉండదు, కులాన్ని రద్దు చేస్తున్నామని చెప్పానండి. దాని ద్వారా మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 25 ఉన్నా లేకపోయినా దాన్ని పట్టించుకోరు. మనకి ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటే, అందరికీ గౌరవం ఉంటే, ఈ మత విశ్వాసాల్లో, హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం లేకపోతే, కుల వ్యవస్థను సమర్థించే వ్యవస్థ లేకపోతే ఇన్ని ఎందుకు వస్తాయి? మనం విస్తరించలేకుండా పోయినాం, కానీ వాళ్ళు విస్తరించుకుంటూ ఇక్కడికి వచ్చేశారు. ఆ విస్తరించేటప్పుడు
అది కరెక్టు మంచిది అని చెప్పి ప్రచారం చేసింది అగ్రకులాల క్రైస్తవ ప్రచారకులే. వివక్ష గురైన వాడు పోతే మాత్రం వాని హక్కు రద్దు చేస్తారు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. ఇది గాంధీ కుట్రలో భాగం. ఇది గాంధీ కుట్రలో భాగం. గాంధీ ప్రత్యక్షంగా ఉండి కమ్యూనల్ అవార్డు అమలు కాకుండా అడ్డుకున్నాడు. గాంధీ పరోక్షంగా ఆనాడు రాజ్యాంగ సభ చర్చల్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మేము అందరూ సమానమే అని చెప్పి నలుగురు అగ్రకులాల క్రైస్తవ పెద్దలతో అలా రాయించుకున్నాడు. ఇది కుట్ర. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకు వివక్ష కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్పష్టం చేస్తున్నాం. పోనీ అంబేద్కర్ అభిప్రాయం స్పష్టంగా ఉన్నది. అంబేద్కర్ విలువనిస్తుండ్రా? మేము అంబేద్కర్ను గౌరవిస్తామని మాట్లాడుతుండ్రు కదా. అంబేద్కర్ ప్రపంచ మేధావని మాట్లాడుతుండ్రు కదా. అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు అని మాట్లాడిండు కదా. మరి ఆయన అభిప్రాయానికి విలువనివ్వాలి కదా. ఆయన అభిప్రాయానికి విలువనివ్వాలి కదా. ఈ దేశంలో మత వ్యవస్థ కంటే మత వ్యవస్థను మింగింది ఇప్పుడు కుల వ్యవస్థ కదా. ఏదో అంటారు చూడు, పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా అంటే, సనాతన ధర్మంలో కులం లేదనేటోళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని ఉంటారు, సంతోషమే. మరి సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. కుల వ్యవస్థ ఇప్పుడు హిందూ ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా, సనాతన ధర్మాన్ని కూడా బలి తీసుకుంటుంది కదా. సాక్ష్యం ఏంటిది? వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళేటప్పటికీ అందరూ హిందువులే కనిపిస్తారు. మరి వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చినప్పుడు అక్కడ పోయిన వాళ్ళు అందరూ కలిసి ఒకరినొకరిని ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు కదా. అయోధ్యకి వెళ్ళేటోళ్ళు అందరూ అక్కడ సమానంగా కనిపిస్తారు. కానీ రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఈ దేశంలో అందరూ సమానంగా వాళ్ళ గ్రామాల్లో లేరు కదా. కృష్ణుని నమ్ముకునేటోళ్ళు ద్వారాకి వెళ్ళొస్తుంటారేమో, అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ సమానంగా దేవుడి కాడ కనిపిస్తారేమో. కానీ ఇళ్ళకి వచ్చినప్పటికీ వాళ్ళ మధ్యలో సమానత్వం లేదు కదా. అంటే రాముని నమ్ముకున్నా, కృష్ణుని నమ్ముకున్నా, క్రీస్తుని నమ్ముకున్నా, ఎవరిని నమ్ముకున్నా, వెంకటేశ్వర నమ్ముకున్నా, ఈ దేశ కుల వ్యవస్థ విశ్వాసాల కంటే ఈ యొక్క కుల వ్యవస్థే శాసిస్తున్నది కదా. విశ్వాసాలు రెండో స్థాయికి వెళ్ళినాయి కదా, కుల వ్యవస్థ శాసిస్తున్నది కదా. అంటే మనం పెంచి పోషించిన పాము మనం కాటేస్తున్నది కదా. ఈ కాటేయడం వల్లనే అఖండ భారత్ లేకుండా పోయింది కదా. ఈ కాటేయడం వల్లనే ఉన్న భారత్ కూడా పాకిస్తాన్ భూభాగం అంటే వెళ్ళిపోయింది కదా. దేనివల్ల వెళ్ళిపోయింది? ఈ కుల వ్యవస్థ రుగ్మత మాయని మచ్చ ఉండడం వల్లనే ఇక్కడ వేరే విశ్వాసాలు పెరగాల్సిన దారి తీసింది కదా. ఆ విశ్వాసాలను తీసుకొచ్చిన వాళ్ళు కూడా అగ్రకులాలే వాళ్ళే కదా. తీసుకొచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రచారం చేసిన వాళ్ళది తప్పు కాదు, నమ్ముకున్న వాళ్ళది తప్పు అని చెప్పి దళితుల్ని బలి చేయాలని చూస్తే అది న్యాయం కాదనే విషయం కూడా మర్చిపోవద్దని నేను సవినం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో ఇక్కడ ముందు ఆర్డర్ ఏం చెప్పింది? 1950లో ఆర్డర్ హిందువులు తప్ప మిగతా ఏ మతం నమ్ముకున్నా వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పేసింది. ఓకే, ఆర్డర్ ఏమన్నా ఖురానా, భగవద్గీత లేకపోతే బైబిలా మనం మార్చుకునేదే కదా. రాష్ట్రపతి ఆర్డర్ను మనం మార్చుకునేది కదా. ముందు 1950లో రాష్ట్రపతి ఆర్డర్ వచ్చే సమయానికి ఒక హిందువులు తప్ప ఎస్సీ హోదాకు మిగిలిన ఎవరు కూడా వర్తించదని చెప్పింది కదా. మరి తర్వాత 56లో దాన్ని సరి చేసుకున్నారు కదా. 56లో ఇంకో ఆర్డర్ వచ్చింది కదా, అందులో సిక్కులు కూడా ఎస్సీ హోదా వర్తించదని చెప్పింది కదా. అంటే సిక్కుల్లో కూడా కుల వ్యవస్థ ఉన్నదని చెప్పినట్టే కదా. మరి మొదటి ఆర్డర్ రెండో ఆర్డర్ సవరించుకున్నారా లేదా? మొదటి ఆర్డర్ నుంచి రెండో ఆర్డర్ సవరించిండ్రా లేదా? 50లో 56లో రెండో ఆర్డర్ను మళ్ళీ మూడో ఆర్డర్ సవరించిండ్రా లేదా? 90లో ఎవరికి అవకాశం ఇచ్చిండ్రు? బౌద్ధులకు అవకాశం ఇచ్చిండ్రా లేదా? అంటే బౌద్ధ మతంలో మళ్ళీ కుల వ్యవస్థ ఉన్నదని ఒప్పుకున్నారా లేదా? ముందేమో హిందూ వ్యవస్థే ఈ అస్పృశ్యతకు కారణమని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. హిందూ వ్యవస్థ తప్ప మిగతా ఏ వ్యవస్థలో అస్పృశ్యత లేదని చెప్పిండ్రు. కానీ 56 వచ్చినప్పటికీ మళ్ళీ సిక్కుల్లో సమానత్వం బోధించినా కుల వ్యవస్థ ప్రభావితం చేస్తుందని మళ్ళీ చెప్పేశారు. తర్వాత బౌద్ధంలో సమానత్వం ఉన్నదని బౌద్ధం ప్రచారం చేసినా ఈ దేశ కుల వ్యవస్థలో మళ్ళీ దళితులు అక్కడ దళితులుగానే ఉన్నారని మీరు చెప్పేశారు. అంతే కదా. మరి ఈ దేశంలో సమానత్వం గురించి క్రైస్తవ సమాజం ప్రచారం చేయవచ్చు, కానీ కుల వ్యవస్థ అధిగమించిందా లేదా? దాన్ని ప్రపంచంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి క్రైస్తవం అంతా సమానత్వంగానే ఉంటుంది.
ప్రపంచంలో ఎక్కడ కూడా ఇస్లాం సమానత్వాన్ని బోధించింది కాబట్టి అక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది కదా. మరి ఇక్కడ ఉండకపోతే బీసీ రిజర్వేషన్లో ముస్లింలు వచ్చారు కదా, ఏ గ్రూపులో ఉన్నారు కదా, బి గ్రూపులో ఉన్నారు కదా, అంటే సామాజిక వ్యవస్థ ఇక్కడ పడ్డది కదా. అంటే ఈ దేశంలో హిందూ విశ్వాసంలో ఉన్న కుల వ్యవస్థ ఉండడం వల్ల వివక్ష కొనసాగుతుంది. సిక్కు ధర్మం ఉన్నా కొనసాగుతుంది, బౌద్ధ ధర్మం ఉన్నా కొనసాగుతుంది, క్రైస్తవ ధర్మం ఉన్నా కొనసాగుతుంది. కుల వ్యవస్థ ప్రభావం ఇస్లాం మతం కూడా ఇక్కడ పడుతుంది. నేను ఒక మాట చెప్తున్నదంటే, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎన్ని గొప్ప మతాలు ఇక్కడికి వచ్చినా, ఎన్ని గొప్ప గొప్ప విశ్వాసాలు కూడా ఇక్కడికి వచ్చినా కుల వ్యవస్థ ప్రభావానికి లోనవుతున్నాయి అనేసి మనం మర్చిపోవద్దు. గొప్ప గొప్ప మతాలే కదా, చాలా గొప్ప మతాలని మనమే అంటున్నాం కదా. ఆ మతాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ దానికి లోనవుతున్నాయి? క్రైస్తవ మతం గొప్పదే, సమానత్వం ప్రశ్నించింది. మరి గద్దర్ కూడా పాట రాసింది కదా, మాల క్రైస్తు, మాదిగ క్రైస్తు, రెడ్డి క్రైస్తు, కమ్మ క్రైస్తు, బ్రాహ్మ క్రైస్తు అని చెప్పి ఒక పాట రాసింది కదా. క్రీస్తుని నమ్ముకునేటోళ్ళు ఒక్కరైతే మాల క్రైస్తు, మాల చర్చీలు, మాదిగ చర్చీలు ఎందుకు వచ్చినాయి? కమ్మోల చర్చీలు, రెడ్డోళ్ళ చర్చీలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశానికి ఏ మతం వచ్చినా కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల వ్యవస్థ ప్రభావానికి లోన్ అవ్వాల్సిందే. సిద్ధాంతం సమానత్వం అయితే అది బయటనే, ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ సిద్ధాంతం 100% పనిచేస్తలేదు. కుల వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది, కుల వ్యవస్థే శాసిస్తుంది, కుల వ్యవస్థే అసమానతలు సృష్టిస్తుంది. కుల వ్యవస్థను రద్దు చేయనంత కాలం సమానత్వం ఇక్కడ ఉండదు. కాబట్టి సమానత్వం వైపు అడుగులు వేయాలంటే కుల వ్యవస్థ రద్దు కావాల్సిందే తప్ప ఎస్సీ హోదా రద్దు చేయడం వల్ల పరిష్కారం లేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. 1950 ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం. 1950 ఆర్డర్ కేవలం దళితుల మీద పెట్టిన ఆంక్షలు. దళితులు మాత్రమే మారద్దు, మిగతా ఎవరు మారినా మాకు అభ్యంతరం లేదు. దళితులు మాత్రమే మారద్దు, ఇంకెవరు మారినా మాకు అభ్యంతరం లేదు. బ్రాహ్మణులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. రెడ్లు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కమ్మోళ్ళు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. బీసీలు ఇతరులు మారవచ్చు, మారేటట్టు చేయవచ్చు. కానీ దళితులు మాత్రం మారద్దు. మీరు మా కాళ్ళ కాడు ఉండాలి. మేము అంటరాని వాళ్ళని పిలిచినా కూడా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని అవమానించినా మీరు పడి ఉండాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసినా పడి ఉండాలి. కుల వ్యవస్థలో వివక్ష ఉన్నది కాబట్టి, కుల వ్యవస్థలో అంటరాంతనం ఉన్నది కాబట్టి మేము పాటించినా మీరు పడి ఉండాలి. మీకు మనుషుల హోదా, సమానమైన గౌరవం కాదు, పశువులతో సమానంగా, పశువుల కంటే హీనంగా చూసినా మీరు పడి ఉండాలి. కానీ మారద్దు. కుల వ్యవస్థలో అస్పృశ్యత ఉంటుంది, మీరు అంగీకరించి రిజర్వేషన్ పొందండి. మీరు మారితే రద్దు చేస్తాం. ఇది కండిషన్ కాదా? ఇది నిర్బంధమైన హింస కదా? మీరు బలవంతంగా కూడా ఉండండి. మీరు మారదలుచుకుంటే రిజర్వేషన్ వదులుకొని వెళ్ళండి. ఏ వివక్ష లేని వాళ్ళు మారినా మంచిదే. కుల వ్యవస్థలో వివక్ష గురవుతున్నదా బ్రాహ్మణ సమాజం? అందరికంటే ఎక్కువ గౌరవమైన హోదా పొందింది కదా. ఈ తెలుగు నేల మీద బ్రాహ్మణ సమాజం తర్వాత కమ్మ, రెడ్లు, కాపులు ఉంటారు కదా అగ్రకులాల లిస్టులో. వాళ్ళు కూడా ఎస్సీ, బీసీల కంటే పై హోదాలో ఉన్నారు కదా. అంటే పై హోదాలో ఈ దేశంలోనే అత్యున్నత వ్యవస్థలో, కుల వ్యవస్థలో గౌరవం పొందుతున్న బ్రాహ్మణులు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకు 1950 ఆర్డర్ వర్తించదు. ఈ తెలుగు నేల మీద కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, కాపులు ఎవరు మారిన మాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి ఆర్డర్ వర్తించదు. కానీ అందరికంటే కుల వివక్షత గురవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దళితులైతే, వాళ్ళు మారితే మాత్రం అంగీకరించాం. బలవంతంగా వాళ్ళ పాదాల కాడ, వాళ్ళ కాళ్ళ కాడ కట్టిపడేసుకోవాలా? ఇదా రాజ్యాంగ స్పిరిట్? ఇదా ఆర్టికల్ 14-15 చెప్పింది? ఇదా ఆర్టికల్ 25 చెప్పింది? మత స్వేచ్ఛ అందరికి ఉంటుంది, వీళ్ళకు ఉండదా? సమానత్వం అని మాట్లాడుతున్న వాళ్ళు మమ్మల్ని అనగదొక్కడానికి నిర్ణయాలు తీసుకుంటారా? ఇదేం పద్ధతి? నాటి నుంచి నేటి వరకు అదే కొనసాగుతుంది. ఇకపోతే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను హిందూ మందిరాల్లో ముందు, హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది? పేటెంటా?
ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదు? నేను అంటున్నా, ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం, బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజా వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా దైవదూతలా? దేవుడు బ్రాహ్మణులను మాత్రమే ఉండాలని ఎక్కడన్నా చెప్పిండా? వెంకటేశ్వర స్వామి చెప్పిండా? రాముడు ఏమన్నా చెప్పిండా? కృష్ణుడు ఏమన్నా చెప్పిండా? ఇంకెవరన్నా చెప్పిండ్రా? హిందూ దేవాలయంలో బ్రాహ్మణులు మాత్రమే పూజారులకు ఉండే వ్యవస్థ రద్దు కావాలా నా డిమాండ్. అక్కడి నుంచి కుల నిర్మూలకు దారితీస్తుంది, అక్కడి నుంచి సమానత్వానికి దారితీస్తుంది. హిందూ వ్యవస్థలో సమానత్వం రావడానికి పునాదులు పడతాయి. నేను ఒక విషయం చెప్తున్నా, నేను అయోధ్యలో రాముడి గుడి కాడ మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే హక్కు ఇంకెవరికి లేదు. అది శ్రీకృష్ణ మందిరమైనా, అయోధ్య మందిరమైనా, రామాలయాలు ఎక్కడుంటాయో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే అంత రైట్ ఇంకెవరికి లేదు. ఓకే, నేను సాక్ష్యం చెప్తున్నా. మనం రామరాజ్యం గురించి మాట్లాడతాం. రాముడు పరిపాలించినాకనే రామరాజ్యం కదా, పరిపాలించకముందు కాదు కదా. రాముడు ఒక రాజుగా, మనం నమ్ముకున్న వాళ్ళకు విశ్వాసం దేవుడు. ఆయన భౌతికంగా వ్యక్తిగా జీవించాడు కాబట్టి ఒక రాజు, క్షత్రియ కులం, క్షత్రియ వంశం. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం, అంతే కదా. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం. ఓకే, నేను అంటున్నా, జై శ్రీరామ్ అని అందరం అంటాం అనుకో. రాముడి గొప్ప లక్షణాలు ఆయన పరిపాలన ద్వారా తెలిసినాయి కదా ఎక్కువ. రామరాజ్యం అని ఎందుకు అంటున్నాం? రాముడికి తమ్ముడు ఉన్నాడు, భరతుడు. రాముడి కంటే ముందు పరిపాలించిండు కదా. రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు తండ్రి మాటకు, సవతి తల్లి మాటకు, పినతల్లి మాటకు కట్టుబడి ఉండి రాముడు అడవికి వచ్చాడు కదా, సీతను, శ్రీమతి గారిని పట్టుకొని, తమ్ముడిని పట్టుకొని. అప్పుడు ఎవరు పరిపాలించిండ్రు? ఎవరు పరిపాలించరు కదా. మరి ఆయన పరిపాలించడు, రాముడు పరిపాలించడు. కానీ మనం ఏమంటున్నాం, మన హిందూ సమాజంలో రాముడి భక్తులు, ఓకే రాముడు దేవుడు గొప్ప రాజు అనుకుంటే ఏమంటున్నారు? రామరాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. రామరాజ్యం గొప్పదే కదా. ఆ రామరాజ్యం గొప్పదని ఎట్లా తెలిసింది? రాముడు పరిపాలిస్తేనే తెలిసింది కదా. మరి రాముడు అయోధ్య నుండి వస్తే, అడవి నుండి వచ్చినాకనే పరిపాలించండు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళి వచ్చినాకనే రాజు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉట్టికనే వచ్చాడా? యుద్ధం చేయలేదా? యుద్ధం జరిగిందా లేదా? రామారావణ యుద్ధం జరిగిందా లేదా? ఆ యుద్ధంలో గెలిస్తే కదా రాముడు రాజు అయింది. మళ్ళా ఆ యుద్ధంలో గెలిస్తే కదా అయోధ్యకి వెళ్ళింది. గెలిచినాక కదా అయోధ్యకి వెళ్ళింది. అయోధ్యకి వెళ్ళినాక కదా మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేసింది. గెలవకపోతే ఓకే గెలిచిండు. గెలవడానికి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? అడవిలో జరిగింది కదా. ప్రధానంగా శ్రీలంకకు దక్షిణాది మధ్యలోనే జరిగింది కదా. మరి ఆయన సైన్యం ఎవరయా? రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. అడవిలోనే యుద్ధం జరిగింది కదా. రాముడి సైన్యం 99% ఎవరు? రాముడికి తోడొచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు సోదరుడిగా. కానీ రాముడికి అండగా నిలబడ్డది ఎవరిగా? సుగ్రీవుడు కదా. అడవి గిరిజన రాజే కదా. ఆంజనేయుడు కదా. సైన్యానికి నాయకత్వం వహించిండు, యుద్ధం చేసిండు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు మరి? ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసే కదా.
రాముణ్ణి గెలిపించడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇదంతా వాల్మీకి రామాయణమే కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నాం కదా. ఇప్పుడు మన సైన్యాన్ని, దేశ ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో ఒక పెద్దాయన అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని, ప్రభుత్వాన్ని గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్ లాంటి పాత్ర రావణుడి యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసిండని చరిత్ర ఉన్నది కదా. రావణ యుద్ధంలో ఆంజనేయుడికి తన శక్తి తెలియదని తెలుసు కదా. తన శక్తిని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. నువ్వు దాటగలవు, నువ్వు సముద్రాన్ని ఈదగలవు, దాటగలవు, నువ్వు వాయుపుత్రుడివి కదా, నువ్వు పోయి రాగలవు, సీత జాడ తెలుసుకోగలవు, అక్కడున్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మనం యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చపడ్డప్పుడు, వాళ్ళ దాడిలో, రావణకు సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్చపోయినప్పుడు వాళ్ళని లేపడానికి వాళ్ళ ఆంజనేయుని పంపి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు. యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేందే పూజారి వృత్తి చేసేది? వాళ్ళు ఏమైనా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. వాళ్ళేంది అంటున్నా నేను. చర్చకు రావాల్సిందే. పోనీ రాముడి గుణాలని, రాముడి పౌరుషాన్ని, రాముడి మానవత్వాన్ని, రాముడి సామాజిక స్పృహను గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు? వాల్మీకే కదా. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి. వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరికి తెలుసో చెప్పండి. వాల్మీకే కదా. వాల్మీకిని మన తెలంగాణలో బోయే కదా, బీసీనే కదా, అక్కడక్కడ ఎస్సీలో ఉన్నారు కదా. పోనీ బీసీ సమాజం అనుకుందాం. నేనంటున్నా, రాముడి గురించి ప్రపంచానికి తెలియకముందే అందరు తెలిసేలాగా చేసింది వాల్మీకి అయితే, నా బీసీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పూజారులు ఉండరు రామ మందిరాల్లో? రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కొనేలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా. ఈ దళితులకు లేని పూజారి వాళ్ళకెట్లా వచ్చింది? యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడి గురించి దేశానికి, ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకిని బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడే అని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతానేమో గిరిజనులు, జాంబవంతుడు అయితేనే దళితుడు, మాదిగా. వాల్మీకి పోయా. మరి మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో, మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? సాబతుకులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజారులు చేయడానికి ఉపయోగపడమా మేము? మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాను కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు అంటారు? ఐఏఎస్ఏ కదా. మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతాను కదా, పూజారులు గారా అంటున్నా నేను. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రామ అవతారమే తర్వాత కృష్ణ అవతారంగా మారింది. రాముడు కృష్ణుడు వేరు కాదు కదా. రాముడి కాలంలో రాముడు, కృష్ణుడి కాలంలో కృష్ణుడు. కానీ రాముడే చెప్తాడు కదా, నేను మరో జన్మలో కృష్ణుడికి వస్తాడని చెప్పి. మన నమ్మకం మన విశ్వాసం. నేను అంటున్నా, కృష్ణుడు ఎవరా? కృష్ణుడు మా యాదవ, మా బీసీ బిడ్డే కదా.
వరుసకు మాకు బావవుతాడు, అరే వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి, వరుసకు మాకు బావవుతాడు కాదని చెప్పానండి.